హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీ అనుష. సో ఒక వయసు దాటిన తర్వాత మోకాలు నొప్పులు అనేవి చాలా సహజమే కదండి. కానీ ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ ఉన్న టాపిక్ ఏంటంటే పిఆర్పి. సో నాన్ సర్జికల్ పద్ధతి ద్వారా పిఆర్పి తోటి చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయని చాలా మంది అంటున్నారు. బట్ ఇది కొంతమందికి సెట్ అవ్వదు అని అంటున్నారు. ఆ నిజాలేంటో వివరించడానికి ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లలిత్ మోహన్ గారు ఉన్నారు ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ నుంచి. మరి సార్తో మాట్లాడి ఈ పిఆర్పి గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఐఎమ్ డాక్టర్ లలిత్ మోహన్, ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ కేర్ మలక్పేట్. సో కామన్ గా ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఒక ఏజ్ తర్వాత కామనే. బట్ ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా తోటి మంచి రిజల్ట్స్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పుల నుంచి దూరం చేసుకోవచ్చు అని వింటున్నాము. వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ? ఈ పిఆర్పి గురించి బిహైండ్ ద సీన్స్ ఏంటి? పిఆర్పి అంటే ఇట్స్ నాట్ ప్రోటీన్ రిచ్ ప్లాస్మా, ఇట్ ఈస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. బేసికల్లీ ప్లేట్లెట్స్ అనమాట. వాట్ ఈస్ ప్లేట్లెట్స్ ఫంక్షన్ ఏంటంటే హీలింగ్ అనమాట. మనం ఏమైనా కట్ అయింది అనుకోండి, ఇనిషియల్గా ప్లేట్స్లో అక్కడంతా జమ అయిపోయి దాన్ని బ్లాక్ చేసేసి ఆపేసి మళ్ళీ రీజనరేట్ చేస్తుంది అనమాట డ్యామేజ్ అయిన పార్ట్ని. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ ప్లేట్లెట్. ఓకే, ఆ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటే మనం బ్లడ్ తీసేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 cc బ్లడ్ 10-20 cc బ్లడ్ తీసుకొని ఆర్బీసీస్ అన్ని డబ్ల్యూబీసీ తీసుకొని ఉట్టి ప్రోటీన్స్ మాత్రం ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా అంట, పిఆర్పి అని వస్తుంది అనమాట. అది ఇంజెక్ట్ చేస్తాం. దట్ ఈస్ నౌ ద ట్రెండ్, ప్లాస్మా రిచ్ ప్రోటీన్స్. యాక్చువల్గా దిస్ ఈస్ డిజైన్ టు హీల్ ఫాస్టర్, నాట్ టు రీగ్రో, రీజనరేట్ కాదు. ఇట్ టు హీల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీలింగ్ కోసం పనికిస్తుంది అనమాట ప్లాస్మా రిచ్ ప్లాస్మా. మరి కొంతమంది రీజనరేటివ్ మెడిసిన్ అని చెప్తున్నారు. నో, ఇట్ ఈస్ స్టిల్ రీజనరేటివ్ మెడిసిన్, స్టిల్ ఇన్ ద ప్రాసెస్. ఓకే, we don't have any results where it has really regrow. కొంచెం ఫాల్స్ క్లెయిమ్స్ ఉంటాయి, అప్రూవల్ లేదంటారు. అప్రూవల్ లేదు, because it is not yet proved beyond doubt. There are certain studies which shows there is a good outcome, but డెఫినెట్ గా రీప్రొడ్యూసిబుల్ లేదనమాట. అంటే మళ్ళీ ఒకరికి రావారు అంటే ఎట్లా ఉంటుంది అంటే రీసెర్చ్, ఒక ప్రోడక్ట్ మనం ఇస్తే అందరికి పని చేయాలన్నమాట. ఒకరికి పని రీప్రొడ్యూసిబిలిటీ అంటారు, అది ఉండదు దాంతో. అంటే కొందరికి అది అంటే మేమేం చెప్తాం, దట్ ఈస్ న్యాచురల్ కూడా హీల్ కావచ్చు కదా అంటాం. సో దట్ ఈస్ స్టిల్ యెట్ టు బి ప్రూవ్డ్. కానీ దిస్ పిఆర్పి ఇట్ హ్యాస్ ఎ రోల్ డెఫినెట్లీ ఇన్ అక్యూట్ ఇంజరీస్, స్పెషల్లీ స్పోర్ట్స్ వాళ్ళకి ఇది చాలా చాలా బోన్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్ రికవర్ కావాలా, అంటే హైలీ కాంపిటేటివ్ వాళ్ళు, దే కెనాట్ ట్రస్ట్ ఫర్ 6 to 8 weeks. ఒక పార్ట్ ఇంజురీ అయింది అనుకోండి, లిగ్మెంటో టియరో ఏదో అయింది అనుకోండి, సమ్ టెన్నిస్ ఎల్బో కానీ సమ్ రొటేటర్ కఫ్ ఇంజురీ అయింది అనుకో, స్పోర్ట్స్ పర్సనాలిటీకి వాళ్ళకి 6 to 8 weeks పడుతుంది అనమాట రికవరీ, ఫాలోడ్ బై ఫిజియో. వీళ్ళకి దిస్ పిఆర్పి విల్ బెనిఫిట్, ఎందుకంటే ఫాస్ట్ రికవరీ చేస్తుంది. సో దే విల్ బి బ్యాక్ టు దేర్ స్పోర్ట్స్ యాక్టివిటీ వెరీ ఎర్లీ. సో అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో ఒకటి స్పోర్ట్స్ పీపుల్ కి బాగా వర్క్ చేస్తుంది, డెఫినెట్ గా వర్క్ చేస్తుంది. ఇంకా ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి సార్? ఇంకోటి, ఇక ఈ మధ్య నీ పెయిన్ అంటారు, అంటే మన టాపిక్ నీ జాయింట్ పెయిన్ లో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది. డెఫినెట్లీ టు సమ్ ఎక్స్టెంట్స్ ఇన్ ఎర్లీ స్టేజ్ వేర్ ద డ్యామేజ్ వాజ్ నాట్ అకర్డ్. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ grade 1 and to some extent grade 2, where the generation just started. దీంట్లో ఇట్ మే హెల్ప్ డెఫినెట్లీ, బట్ జస్ట్ పిఆర్పి ఇంజెక్షన్ కాదు, దాంతోపాటు మనకు వేరే జాగ్రత్తలు తీసుకోవాలా. అంటే ఎక్సర్సైజ్ చేయాలా, ప్లస్ సపోర్ట్ తీసుకోవాలా, ఎక్కువ స్ట్రెయిన్ చేయొద్దు నీకి. సో అది ప్రొలాంగ్ అవుతుంది అనమాట. కానీ ఇది నీ హ్యాస్ బిన్ డ్యామేజ్ లైక్ grade 3, grade 4లో దిస్ విల్ నాట్ గోయింగ్ టు రికవర్, డెఫినెట్గా రికవర్ కాదు. ఇంకోటి, వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, పిఆర్పి రిచ్ ప్లాస్మా ఇస్తే పేషెంట్కి పెయిన్ కావాలా. It should be very painful because inflammatory process is very painful. If the patient after receiving a PRP injection, if he is not having pain for few days, then the whole purpose of giving PRP is lost. Adenti sir, what is this? That is the behind the story ante. Behind the story. So most I feel they may give local anesthesia or they can give steroid. Yes. That will dampen the pain. But using steroids is too harmful kada. Steroids have its own role. Steroids ఎప్పుడు ఇస్తామంటే జాయింట్స్ లో, అప్పర్ జాయింట్స్ లో, షోల్డర్ జాయింట్ లో పెరియార్థరైటిస్ ఉంటుంది కదా, దాంట్లో ఇవ్వచ్చు. లోడ్ బెరింగ్ జాయింట్స్ లో లైక్ ఫర్ హిప్, నీ అండ్ యాంకిల్, దీంట్లో స్టీరాయిడ్ షుడ్ బి అవాయిడెడ్. But still we can give in certain conditions, especially we have a rheumatoid patients, rheumatoid arthritis ఉంది అనుకోండి, దాంట్లో the main problem is the synovium covering the joint where inflammation is there.
that takes away damage the cartilage. To reduce that inflammation of the synovium, we give intra-articular steroids. Acha. So that is the one main indication of steroid in a knee joint. Okay. Second indication is where the patient is, bedridden more or less, right, not able to walk and is not fit for surgery, but he's in severe pain. In that case also we can use steroids so that they take away the pain. But normal walking patient who is community mobile, they are going to work, steroid take away the pain for some time. అంటే కొన్ని రోజుల కోసం మొత్తం నొప్పి తీసేస్తారు అనమాట. 6 వారాలు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు. ఆ నొప్పి తగ్గిన తర్వాత మన బాడీ రిఫ్లెక్సెస్ పోతాయి. సో డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో లాంగ్ రన్ లో స్టెరాయిడ్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్ అనమాట. బట్ బేసికలీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మందికి అవేర్నెస్ వచ్చింది స్టెరాయిడ్స్ ఎక్కువ వాడకూడదు అండ్ డాక్టర్స్ కూడా అంత ఈజీగా సజెస్ట్ చేయట్లేదు until and unless it is indicated. Am I right, sir? Yes, true. But what in orthopedics the steroids mostly regional. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షోల్డర్ జాయింట్ కి ఇస్తాం, టెన్నిస్ ఎల్బోకి ఇస్తాం, మనం ప్లాంటర్ ఫిషర్ ఇస్తాం. దట్స్ అ రీజనల్. దట్ విల్ నాట్ కాజ్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్. లో డోస్ అండ్ అట్ ద రీజన్. సో ఇట్ హ్యాస్ ఎ రీజనల్ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్ చెప్తాను. మనము చాలా మంది యూ మైట్ హావ్ సీన్ పీపుల్ హ్యావింగ్ ఏ స్టీరాయిడ్ ఇంజెక్షన్ టెన్నిస్ ఎల్బో. ఆఫ్టర్ కొన్ని రోజులకు వాళ్ళకి స్కిన్ డిస్కలర్ అయిపోతుంది, వైట్ ప్యాచెస్ వస్తాయి అనమాట. దట్ ఈస్ ద లోకల్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ స్టీరాయిడ్ బికాస్ అది మెలనోసైట్స్ కూడా డిక్రీజ్ చేసేది. సో యూ హ్యావ్ దిస్ ప్యాచెస్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ విల్ గో. బట్ దిస్ ఈస్ లోకల్ ఎఫెక్ట్ అనమాట స్టీరాయిడ్ ది. సో ఈ పిఆర్పి అనేది దీని గురించి ఓవరాల్ గా మాట్లాడుకుంటే ఇది అసలు ఎప్పుడు అవసరం పడుతుంది అంటారు, ఏ స్టేజ్ లో యూజ్ అవుతుంది అండ్ ఎవరెవరికి యూజ్ చేయకూడదు? అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ నేను చెప్పింది ఒకటేమో స్పోర్ట్స్ పర్సనల్కి చాలా పనికి వస్తుంది ఫర్ ఎర్లీ రికవరీ. Second, patients who are suffering from chronic, syndromes, chronic inflammatory things like tennis elbow, shoulder, plantar fasciitis, tendinitis, where conservative management అంటే రెస్ట్, ఐస్ అంటే యాంటీ-ఇన్ఫ్లమేటరీ తోనే తగ్గకపోతే వాళ్ళకి క్యాన్ గో ఫర్ పిఆర్పి ఇంజెక్షన్. అండ్ నీ జాయింట్ లో ఎర్లీ స్టేజ్ లో స్టిల్ వీ క్యాన్ గో ఫర్ పిఆర్పి ఇంజెక్షన్. So these are the indication of PRP. PRP is not an indicator for grade 3 or grade 4 arthritis. But వాళ్ళకు కూడా చేస్తున్నారు కదా సార్. Again, నాకు as my experience goes, 22 to 25 years of orthopedic experience, నాకు తెలిసిన మట్టుకి డ్యామేజ్ అయిన cartilage will never ever grow. And you know something, sir, I read in a recent article that unnecessary-గా ఒక 41% మన ఇండియాలోనే చూసుకుంటే unnecessary knee replacement surgeries జరుగుతున్నాయి అంట. నేను చెప్పడం చాలా కష్టం, బట్ దేర్ ఆర్ ఫ్యూ డాక్టర్స్ హూ ఆర్ ఫోర్స్డ్ టు పర్ఫార్మ్ సర్జరీస్ టు అచీవ్ ద టార్గెట్స్, బట్ most of the doctors are very genuine and the indication for knee replacement in knee arthritis is clear cut anamata. First thing is conservative management of the knee pain. Ante manamu jagratalu, physiotherapy, anti-therapy chuskunta we can manage it, right? Second, severe arthritis undanukondi, patient is not able to walk, activities of daily wheeling, ADL enter, ADL is not able to do. Third, night pains, అంటే నిద్రలు కూడా నొప్పితో లేచిపోతారు. దీస్ ఆర్ ద క్లియర్ ఇండికేషన్ ఫర్ నీ రిప్లేస్మెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టేజింగ్ ఈజ్ ఆల్సో నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ నీ రిప్లేస్మెంట్. సిమ్టమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళు నొప్పి లేకుండా దినం గడపలేరు, వాళ్ళకి ఇండికేషన్. అది కూడా కొన్ని రోజులు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే మందులతోని, జాగ్రత్తలతోని, ఫిజియోథెరపీ తగ్గకపోతే వాళ్ళకి నీ రిప్లేస్మెంట్. మనం వెయిట్ చేయాలి, ఇమీడియట్గా నీ రిప్లేస్ చేయకూడదు. ఫస్ట్ షుడ్ గివ్ దమ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండ్ ద సేమ్ టైం ఫిజియోథెరపీ, మజిల్ స్ట్రెంథింగ్ ఎక్సర్సైజ్ చేయాలా. అప్పుడు కూడా తగ్గకపోతే దెన్ వీ క్యాన్ ప్లాన్. దిస్ ఈస్ టూ వే అడ్వాంటేజ్. ఒకటేమో మజిల్ స్ట్రెంథింగ్ వస్తుంది, మెమరీ వస్తుంది, నీ స్ట్రెంత్ వస్తుంది, మనం ఆపరేషన్ చేస్తే ఫాస్ట్ రికవరీ వస్తుంది. సెకండ్, నొప్పి మొత్తం తగ్గిపోవచ్చు, అసలు నీ రిప్లేస్ అవసరం వరకవచ్చు ఫర్ ద టైం బీయింగ్. మేబీ ఇన్ ఫ్యూచర్ దే మే రిక్వైర్ అంటే ఒక పోస్ట్పోన్ చేస్తున్నాం మనం ఒక ప్రొసీజర్ ని. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ పోస్ట్పోన్ ఇట్స్ వెరీ గుడ్. నీ రిప్లేస్మెంట్ పర్మనెంట్ కాదండి. పర్మనెంట్ కాదా? ఒక ఎనీథింగ్ ఇట్ ఈస్ ఎ మ్యాన్ మేడ్ థింగ్. గాడ్ చేసిన దానికే ఒక టైంలో అరిగిపోతున్నాయి, ఒక వయసు వచ్చాకే అరిగిపోతున్నాయి. ఇది నీ రిప్లేస్మెంట్. అంటే ఇది నీ రిప్లేస్మెంట్ ఏంటంటే మనకు టెక్నిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బయోమెనిక్స్ ఇంపార్టెంట్. మూడోది హౌ ద పేషెంట్ ఈజ్ మేనేజ్. అంటే మనకు వెరీ యాక్టివ్ పర్సన్ కి చేసిన అనుకోండి, అది డెఫినెట్ గా విత్ ఇన్ 5 to 7 years లూజ్ అయిపోతాయి, ఫెయిల్ అయిపోతుంది. అదే ఆఫీస్ గోవర్కి ఇచ్చాను అనుకోండి 20 to 20 years నడుస్తుంది అనమాట. అదే ఎల్డర్లీకి ఇచ్చాను అనుకోండి లైఫ్ లాంగ్ నడుస్తుంది అనమాట. మనం వాడే నీ క్యాప్స్ లైఫ్ కూడా
పర్సన్ యొక్క Activity, ఆక్యుపేషన్ person- బట్టి ఉంటుంది అనమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీ బట్టి ఉంటుంది అన్నమాట. Okay. ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ ద జాయింట్, ఎస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ నాట్ పర్మనెంట్. పర్మనెంట్. యంగ్ పేషెంట్కి అందుకోసం ఏం చేస్తామంటే యంగ్ పేషెంట్స్కి రివిజన్ అవసరం పడుతుంది. వితౌట్ సిమెంట్ నీ రిప్లేస్మెంట్స్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ వచ్చింది. హిప్స్లో చేస్తాము, నీళ్ళు కూడా ఎప్పుడు నో వీఆర్ ప్లానింగ్ ఈ హైబ్రిడ్ టైప్ నీ అంటే వితౌట్ సిమెంట్ కూడా ఇవ్వడం. ఎందుకంటే వాళ్ళ సొంత బోన్తోని మనం ఇంప్లాంట్ చేస్తే పట్టుకుంటుంది అనమాట. యంగ్ పేషెంట్స్ యంగ్ కాబట్టి పేషెంట్స్ కి వీ క్యాన్ గివ్ దట్ Give సో that. దట్ ఇన్ ద ఫ్యూచర్ బోన్ లాస్ తక్కువ ఉంటుంది. అవును అవును. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై. ఎందుకు ఉన్నవన్నీ అంటే ఫ్యూచర్ అవసరం పడుతుంది అనమాట. అవును. సో యూజ్ బట్టి ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ ద పేషెంట్ మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్. సో వాళ్ళ హిస్టరీ కూడా తీసుకుంటారు కాబట్టి మీరు క్లియర్ గా. యాక్టివిటీస్ బట్టి ఉంటుంది అనమాట. వెరీ నైస్. సో చాలా మంది అనుకుంటారు మోకాలు అరిగిపోయాయి కదా, మనం నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది కదా, ఏ వయసులో అయినా చేయించుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. సో చాలా మందికి ఉన్న డౌట్ ని మీరు క్లియర్ చేసేసారు సార్. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి, ప్లెజర్.